99 టీవీ నేను ప్రియాంక. కుక్కలంటే కొంతమందికి ప్రాణం. మనుషులను నమ్మడం కంటే కుక్కలను నమ్మితే విశ్వాసంగా ఉంటాయని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. కొన్ని ఇళ్లలో అయితే మనుషుల కంటే కుక్కలే ఎక్కువగా ఉంటాయి. అంతలా కుక్కలను ప్రేమించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కుక్కలపై మనుషుల ప్రేమ చాలా పురాతనమైంది. ఆది మానవుడి దగ్గర నుంచి కూడా కుక్క మనిషికి మచ్చికైంది. ఇంట్లో ఒక్క కుక్క ఉంటే అది కేవలం పెంపుడు జంతువే కాదు, కుటుంబ సభ్యుడిగా చూస్తారు కొందరు. మనం మాట్లాడితే వినడం, మనం బాధపడితే దగ్గరకు వచ్చి ముద్దాడటం, ఇంటికి వచ్చేసరికి తోక ఊపుతూ సంతోషం చూపటం ఇవన్నీ కుక్కల ప్రేమలోని ప్రత్యేకతలు. చాలా మంది కుక్కలకు మంచి ఆహారం పెట్టడం, సమయానికి స్నానం చేయించడం, డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లడం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. కుక్కలు కూడా ఈ ప్రేమకు ప్రతిఫలంగా ఎప్పుడూ నమ్మకంగా, మనస్ఫూర్తిగా తమ యజమానిని కాపాడుతూ ఉంటాయి. చిన్న పిల్లలతో ఆడటం, వృద్ధులకు తోడుగా ఉండటం, ఒంటరితనం తగ్గించటం ఇవి కుక్కల వల్ల కలిగే మానసిక సాంత్వన. ఇంట్లో కుక్క ఉన్నప్పుడు వాతావరణం కూడా మారిపోతుంది. కుక్కల చిలిపి అలవాట్లు, వాటి అమాయకపు హావభావాలు కుటుంబంలో ఆనందాన్ని నింపుతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కుక్కతో గడిపే కొన్ని క్షణాలు మనసుకు ఎంతో ఊరటనిస్తాయి. మనుషులలో కనిపించే స్వార్థం, ద్రోహం వంటి భావాలు కుక్కల్లో ఉండవు. అందుకే చాలా మంది కుక్కలను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ప్రస్తుతం నగరాల్లో, గ్రామాల్లో కూడా కుక్కల పెంపకం బాగా పెరిగిపోయింది. అయితే కుక్కలతో ఎంతో జాగ్రత్తగా కూడా ఉండాలి. అయితే ఇప్పుడు ఇంట్లో కుక్కలు ఉంటే ఇంటి రెంట్ వాచిపోతుందట బెంగళూరు నగరంలో. అదే పద్ధతి హైదరాబాద్కు కూడా రావచ్చన్న సంకేతాలతో భాగ్యనగరంలో కుక్కలను పెంచుకునేవారు హడలిపోతున్నారట. బెంగళూరును సిలికాన్ వ్యాలీగా పిలవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉద్యోగ అవకాశాలు, నైట్ లైఫ్, అలాగే పెంపుడు జంతువులపై ఉన్న అపారమైన ప్రేమ ఇవి నగరాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అక్కడి కేఫ్లు పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక మెనూలను కూడా అందిస్తాయి. బెంగళూరులో ఏ వీధిలో నడిచినా లాబ్రడార్, బీగల్ వంటి కుక్కలను చూడటం సర్వసాధారణం. చాలా మంది పెట్స్ ను కుటుంబ సభ్యుల్లా ప్రేమించి చూసుకుంటారు. అయితే ఈ పెంపుడు ప్రేమ ఇప్పుడు జేబుకు భారమవుతోంది. తాజాగా పెట్స్ రెంట్ అనే కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇది మరింత ఇబ్బంది కలిగిస్తోంది. బెంగళూరులో చాలా మంది ఇంటి యజమానులు అద్దె ఒప్పందాల్లో కొత్త నిబంధనలు పెట్టడం ప్రారంభించారు. పెంపుడు జంతువులను ఇళ్లలో పెట్టుకోవాలనుకుంటే సాధారణ అద్దెతో పాటు అదనంగా నెలకు 1000 నుంచి 2000 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ అదనపు రుసుము లేకుండా కుక్కలు వంటి పెంపుడు జంతువులను పెంచుకోవడం ఇక అంత సులభం కాదు. ఇలా చూస్తే బెంగళూరులో పెంపుడు జంతువులపై ప్రేమ ఎంత పెరిగిందో అదే ప్రేమ ఇప్పుడు కొంత మేరకు ఆర్థిక భారంగా మారినట్లయింది. ఇంట్లో ఉండాలంటే మనుషులకు మాత్రమే కాకుండా కుక్కలకు కూడా రెంట్ కట్టాలన్నమాట. పెట్ రెంట్ అనే కొత్త ధోరణి మొట్టమొదటిగా బెంగళూరులోని కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వంటి సంపన్న ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఇంటి యజమానుల అభిప్రాయం ప్రకారం పెంపుడు జంతువులు ఇళ్లల్లో ఏదో ఒకటి పాడు చేసి నష్టాలను కలిగిస్తాయని భావించి ఈ విధానం తీసుకువచ్చారు. నేలపై పడే మరకలు, గోడలు, తలుపులపై వచ్చే గీతలు, ఇంట్లో పేరుకునే కుక్క వెంట్రుకలు, కుక్కల ద్వారా వచ్చే స్మెల్ ఇవన్నీ శుభ్రపరిచేందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ అదనపు ఖర్చులను తీర్చుకోవడానికే పెట్ రెంట్ను వసూలు చేయడం ప్రారంభించారు. ఈ ట్రెండ్ బెంగళూరులోని అందిరానగర్, బెల్లందూర్, వైట్ఫీల్డ్ వంటి ప్రాంతాలకు కూడా వేగంగా చేరింది. ఇప్పుడు ఇదే ధోరణి మెల్లగా హైదరాబాద్ వంటి నగరాల్లోకి కూడా రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇలా పెంపుడు జంతువుల కారణంగా ఇళ్లకు జరిగే నష్టాలు, శుభ్రపరిచే ఖర్చులు కలిపి ఈ కొత్త పెట్ రెంట్ వ్యవహారం విస్తరిస్తూ పోతోంది.